జోహార్ తెలంగాణ ఆర్టీసీ అమర వీరునికి, జోహార్ 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 తెలంగాణ ఆర్టీసీ అమర వీరునికి, జోహార్ జోహార్ అమర్ రహే శంకర్ గౌడ్ అన్న. అమర హై అమర హై. అన్నా నీకు వందనము శంకర్ అన్నా నీకు వందనము, అన్నా నీకు వందనము శంకరన్న నీకు వందనము, అన్నా నీకు వందనము శంకర్ అన్నా నీకు వందనము, అన్నా నీకు వందనము శంకరన్న నీకు వందనము, అమరుడ నీకు వందనము ఆర్టీసోళ్ళ వందనము, అమరుడ నీకు వందనము ఆర్టీసోల వందనము, అమరుడ నీకు వందనము ఆర్టీసోళ్ళ వందనము, అమరుడ నీకు వందనము ఆర్టీసోల వందనము, అన్నా నీకు వందనము శంకరన్న. అన్నా నీకు వందనము శంకరన్న నీకు వందనము, అన్నా నీకు వందనము శంకరన్న నీకు వందనము, ఖానాపూర్ గ్రామంలోన ప్రేమ గల్ల గౌడ బిడ్డ, ప్రేమగల్ల గౌడ బిడ్డ, ప్రేమగల్ల గౌడ బిడ్డ, ఖానాపూర్ గ్రామంలోన ప్రేమ గల్ల గౌడ బిడ్డ, ప్రేమగల్ల గౌడ బిడ్డ, ప్రేమగల్ల గౌడ బిడ్డ, ఊరిలోన అందరి వారితో కలిసి మెలిసి తిరిగేటోడు, కలిసి మెలిసి తిరిగేటోడు, కలిసి మెలిసి తిరిగేటోడు, తెలంగాణ ఆర్టీసీలో డ్రైవరుగా చేరినాడు, డ్రైవరుగా చేరినాడు, డ్రైవరుగా చేరినాడు, నర్సంపేట డిపోలోన నవ్వుకుంట నడిపేటోడు, నవ్వుకుంట నడిపేటోడు, నవ్వుకుంట నడిపేటోడు, నీ నవ్వు యాదికొస్తుందే అన్నా మా శంకరన్న, 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 మా మనసుకు బాధ అవుతుందే మా అన్న మా శంకరన్న, మా మనసుకు బాధైతుందే అన్నా మా శంకరన్న, అన్నా నీకు వందనమో శంకరన్న నీకు వందనమో, అన్నా నీకు వందనము శంకరన్న నీకు వందనము, అమరుడ నీకు వందనమో ఆర్టీసోళ్ళ వందనమో, అమరుడ నీకు వందనము ఆర్టీసోల వందనము, పెట్రోలు ఒంటి మీద పోసుకునే కంటే ముందు, పోసుకునే కంటే ముందు, పోసుకునే కంటే ముందు, పెట్రోలు ఒంటి మీద పోసుకునే కంటే ముందు, పోసుకునే కంటే ముందు, పోసుకునే కంటే ముందు, అగ్గి పుల్ల గిరి అగ్గి పెట్టుకునే కంటే ముందు, పెట్టుకునే కంటే ముందు, పెట్టుకునే కంటే ముందు, అగ్గి పుల్ల గిరి అగ్గి పెట్టుకునే కంటే ముందు, పెట్టుకునే కంటే ముందు, పెట్టుకునే కంటే ముందు, భార్యా బిడ్డలు గుర్తుకు రాలే బంధువులెవ్వరు యాదికి రాలే, బంధువులెవ్వరు యాదికి రాలే, ఆహా! బంధువులెవ్వరు యాదికి రాలే, భార్యా బిడ్డలు గుర్తుకు రాలే బంధువులెవ్వరు యాదికి రాలే, బంధువులెవ్వరు యాదికి రాలే, బంధువులెవ్వరు యాదికి రాలే, 40,000 కార్మికుల బతుకు బాగు కోరినవో, 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 నిద్దురబోతున్న పాలకుల బగ్గున మండి లేపినవో, నిద్దురబోతున్న పాలకుల బగ్గున మండి లేపినవో, నిద్దురబోతున్న పాలకుల భగ్గున మండి లేపినవో, నిద్దురబోతున్న పాలకుల బగ్గున మండి లేపినవో, అన్నా నీకు వందనమో శంకరన్న నీకు వందనమో, అన్నా నీకు వందనము శంకరన్న నీకు వందనము, అమరుడ నీకు వందనమో ఆర్టీసోళ్ళ వందనమో, అన్నా నీకు వందనము ఆర్టీసోల వందనము, ఆర్టీసోళ్ళ వందనమో, ఆర్టీసోళ్ళ వందనమో, ఆర్టీసోళ్ళ వందనము, ఆర్టీసోళ్ళ వందనము. జోహార్ శంకరన్న, జోహార్ జోహార్, జోహార్ శంకరన్న, జోహార్ జోహార్. అమరుల ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం అమరుల ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం శంకరన్న ఆశయాన్ని సాధిస్తాం సాధిస్తాం. జోహార్ తెలంగాణ ఆర్టీసీ అమర వీరునికి. జోహార్ జోహార్. ఈరోజు ఒక 2 దశాబ్దాల పైన ఆర్టీసీలో ఉద్యోగం చేసి మా అందరిలో
మిత్రునిగా, మా అన్నగా, మా తమ్మునిగా మాతో ఉండి అతను అసలు పాడడం చాలా బాధాకరమైన విషయం. మేము ముఖ్యంగా అతని చావుకు ప్రత్యేకంగా ఒక డిపో మేనేజర్ కారణం అని చెప్పి మేము ముక్తఖండంతో వాళ్ళకి చెప్తున్నాం. ఎందుకంటే ఆ డిపో మేనేజర్ గారు ఈ స్ట్రైక్ జరగకముందు నుంచే ఆయన వెంబడిపడి ఆయన ఏంటంటే ఇద్దరు చేసే పనిని ఒక్కంతో చేయించడం కోసం టిమ్ మిషన్ చేయాలని చెప్పి అతను వెంబడిపడి అతనితో టిమ్ మిషన్ చేయించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన విధి లేని పరిస్థితుల్లో కుటుంబాన్ని పోల్చుకోవాలని చెప్పి ఆయన చేయడం జరుగుతుంది. ఆయన దాదాపు 2.5 సంవత్సరాల 25 సంవత్సరాల పైన ఉద్యోగం చేస్తున్నాడు. కనీసం ఉండడానికి కూడా ఇల్లు లేదు. అంటే ఆర్టీసీ కార్మికుల జీతభత్యాల విషయంలో కానీ వాళ్ళ యొక్క కుటుంబాల దయనీయ పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. ఆయనకు ఆల్రెడీ ఇక్కడ ఏమాత్రం షటర్ లాగా బిడ్డ ఇంటి దగ్గర అంత్యక్రియలు జరుగుతున్నాయి. అతను శంకర్ గౌడ్ కేవలము ఒక వ్యక్తి కాదని ఒక శక్తి లాంటి వాడు. ఎందుకంటే అందరితో తలనాలుకలో ఉండేవాడు. ఈ యొక్క డిఎం గారి వేధింపులు భరించలేకనే అతను చనిపోయాడు. ఆ స్ట్రైక్ రోజు కూడా అతను డిపోకి వెళ్ళి అందరితో పాడుకుంటే ఆ డిపో మేనేజర్ అని పిలిచి, నువ్వు ఇంతకుముందు టిమ్ డ్యూటీ చేసేది ఇవాళ కూడా పట్టుకపోయి నీకేమైంది, నీకేం పుట్టింది అని చెప్పి అన్పార్మెంట్ లాంగ్వేజ్ నోటికి చెప్పరాని విషయాలు మాట్లాడడం వల్ల ఆయన అధికారి డిపో మేనేజర్ ప్రసన్నలక్ష్మి డిపో మేనేజర్, నర్సంపేట డిపో మేనేజర్ గారు అన్పార్మెంట్ లాంగ్వేజ్ ఉపయోగించడం వల్ల ఆయన మనస్తాపానికి గురై ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చి వాళ్ళ భార్య పిల్లలతో డిఎం గారు నన్ను ఈ విధంగా నన్ను దూషించింది, అందరూ నా పరువు పోయింది, నా కార్మికులతో ప్రజల మధ్యలో కార్మికుల మధ్యలో నేను చాలా చులకన అయిపోయిందని చెప్పి చెప్పుకొని మళ్ళీ చాలా బాధపడి మళ్ళీ పోయినాక ఆయన ఇక ఏం నా బ్రతికేంది మళ్ళీ కూడా ఏమి నాకు వస్తున్నది మళ్ళీ ఏమంటుందనే ఉద్దేశంతో ఆయనే ఈ మనస్తాపం చెంది ఇలాంటి చేసింది చేయడం చాలా తప్పు. అయితే ఒకవేళ కనుక ఇందులో ఇంకోటి అంటారు డిపో మీద ఏం చేయలేదు అనుకుంటే ఆమెను ఈ పోలీస్ సిబ్బంది నిచ్చెనేసి బయటికి దాటించింది. ఏం చేయండి దాన్ని దాటించాల్సిన అవసరం వచ్చిందని చెప్పి ఇక్కడ మేము అడుగుతున్నాం. ఒకటి ఏంటంటే ఆయన సౌమ్యుడు, ఇంకొకటి మేము కోరుకునేది ఏంటంటే మాకు ఆర్టీసీలో చాలా కలిసిమెలిసి ఉండేది, అందరితో పాటు కలిసి ఉండేది, తనలో నాలుగు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, ఎవరికి కూడా హాని చేయనటువంటి వ్యక్తి అని. ఆయన ఒకటి ఏంటంటే మాకు బ్యాంకు ద్వారా మాకు యూనియన్ బ్యాంక్ ద్వారా శాలరీస్ వస్తాయి. ఆ రావడం వల్ల మాకు ₹1,00,000 ఇన్సూరెన్స్ ఉంటుంది. ఒక చనిపోతే యాక్సిడెంట్లో చనిపోతే. ఇంకోటి అంటే ₹10,000 10 లక్షల రూపాయలు మాకు ఐడెంటిటీ కార్డు మన ఇది కార్డు ద్వారా డెబిట్ కార్డు కూడా వస్తుంది. ఇవన్నీ రాకుండా ఉంటాయి కాబట్టి అతనికి ప్రభుత్వం వెంటనే ₹2 లక్షల ఎక్స్గ్రేషియా ₹2 కోట్ల ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి మేము ముక్తఖండం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వాళ్ళ కుటుంబానికి ఒక మెరుగైన ఉద్యోగం, ఎందుకంటే ఒక డ్రైవర్ కండక్టర్ కాకుండా ఒక సూపర్వైజర్ స్థాయిలో ఒక ఉద్యోగం ఇప్పించాలని చెప్పేసి, అట్లాగే వాళ్ళకి నిల్వ నీళ్ళు లేదు కాబట్టి వాళ్ళకు ఒక ఇంటిని కూడా ప్రభుత్వ పరంగా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం కూడా ఒక 10 లక్షలు ప్రకటించింది, తర్వాత 5 లక్షలు కూడా ప్రకటించిన తర్వాత కూడా ఇది ఇవ్వడమే ఎక్కువ అన్నట్టు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అది చాలా దుర్మార్గమైన స్థితి అది. ఎందుకంటే ఒక మనిషి విలువను ప్రభుత్వం 10 లక్షలతో వెలగట్టింది అంటే అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. ఎందుకంటే తూతూ మంత్రంగా ఒక ₹10 లక్షల వచ్చినట్టు ఆర్టీఓ గారు ఇచ్చి వెళ్ళిపోయిండు. అదే స్థానిక ఎమ్మెల్యే గారు 5 లక్షలు ఇచ్చిన లెక్కలోకి రాదు అది. ఎందుకంటే అది స్థానిక నాయకుడు అతని గురించి ఇచ్చింది తప్ప అది ప్రభుత్వం ఇచ్చినట్టు కాదు. కాబట్టి 10 లక్షలు చాలా దుర్మార్గం. ₹2 కోట్ల ఎట్టి బస్సులో కార్మికులు ఇవ్వాల్సిందని చెప్పి ముక్తఖండంతో ఇక్కడ ఖండిస్తున్నాం. మీ ఆర్టీసీ కార్మికులు అందరి తరపున శంకర్ గౌడ్ ఇప్పుడు మీ మధ్యలో లేడు కాబట్టి ఏం చెప్పదలుచు? మా మిత్రుడు, అలాగే గవర్నమెంట్ కూడా ఏం చెప్పదలుచు? మా మిత్రుడు సౌమ్యుడు, మంచివాడు కాబట్టి ప్రభుత్వం కంపల్సరీ ₹2 కోట్ల ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. ఇవ్వకున్నా కూడా నేను ఒక రాష్ట్ర నాయకునిగా మొత్తం అందరి నుంచి కూడా ఒకరోజు వేతనాన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మేము అందరి తరఫున. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గురించి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడితే అబద్ధాలు చెప్తారు. నేను విద్యార్థి నాయకుని అంటుంటే నేను మాకు ఇంతకుముందు 99లో మాకు ఇలాగే 55 మంది చనిపోయినప్పుడు కూడా ఆయన చాలా బాగా మాట్లాడు. ఇప్పుడు ఏమంటాడంటే నీకు ప్రతిపక్షాలన్నీ నువ్వు ఉసుగొలుపుతున్నా అంటున్నారు. ఆ తప్పు మాట. ఇప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు కూడా నిన్ను ఉసుగొలుపులని చెప్పి ఇక్కడ అతన్ని క్వశ్చన్ చేస్తున్నాం. అతను ఎందుకు పనికిరాడు బట్టి మైల్ స్టోన్ పనికిరాని వ్యక్తి అని చెప్పేసి అని పక్క పెట్టి బట్టి గారిని వేయడం జరిగింది. ఇప్పుడు అంటే శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోకముందు మీతో ఏమైనా మాట్లాడిండే, ఏమైనా చెప్పింటారు? మేము హైదరాబాద్ ఉంటాం, వరంగల్ ఉంటాం కాబట్టి మాకేం చెప్పలేదు. దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి చెప్పిండు ఆల్రెడీ. దాని గురించి ఆయన గురించి ఇట్లా డిఎం గారి వేధింపులు ఎక్కువ ఉన్నాయని చెప్పిండు. దాని ప్రకారంగా వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఆల్రెడీ మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది, విట్నెస్లు పెట్టి ఇవ్వడం జరిగింది మేము.